ఇవాళ ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కాసేపట్లో విజయవాడకు చేరుకునున్నారు. పటమట పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పటమట పిఎస్ చేరుకున్న పోలీసు బలగాలు డీసీపీ పర్యవేక్షణలో ఎస్పీఎఫ్, ఎస్పీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. పటమట పిఎస్ కు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వంశీ అరెస్టుతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే సిఐడి కస్టడీలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని పటమట పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆన్ ది వేలో ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, వల్లభనేని వంశీని ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీతో ఏపీ పోలీసులు తెలంగాణ సరిహద్దు నుంచి ఏపీ సరిహద్దులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఒక గంటలోపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని పోలీసులు తీసుకొస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి పడమట పోలీసుల దగ్గర పూర్తి స్థాయిలో సిబ్బంది అయితే తీసుకురావడం జరిగింది. స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, మొత్తము 3 డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. పోలీసు స్పెషల్ పార్టీ పోలీసులు అంటారు వీళ్ళు ఎవరైనా అసంఘిక కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే అన్ని ఏర్పాట్లతో ఇక్కడ చేరుకోవడం జరిగింది. సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. మరి కాసేపట్లో వల్లభనేని వంశీ విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకురావడంతో వీళ్ళు బార్గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని లోపల లేకుండా అదేవిధంగా బయటికి వెళ్లకుండా అయితే చూసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి స్థాయిలో హడావిడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్లో మన పడమట పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందని చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూడొచ్చు పడమట పోలీస్ స్టేషన్లో ఏసీబీ వాహనం అయితే ఇక్కడ ఉంది. ఉదయం నుంచి డీసీపీ పర్యవేక్షణలో పడమట పోలీస్ తీసుకొచ్చిన సమయంలో ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విధంగా సీఏ అదేవిధంగా ఇతర అధికారులతో ఏసీపీ పూర్తి స్థాయిలో అయితే వీళ్ళ సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పైన సంబంధించి ఇది క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది. ఈ క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ క్రైమ్ బ్రాంచ్కి సంబంధించి పైన తీసుకెళ్లి విచారించే అవకాశం కనిపిస్తుంది. ముందలు తీసుకురాగానే సీఏ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కనపడేది సీఏ కార్యాలయం. ఆ సీఏ కార్యాలయంలో మాట్లాడిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పడమట పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. బలరాం, తిరుమలరావు, అంటే వల్లభనేని వంశీ పటమట పోలీస్ స్టేషన్ కు చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? వన్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏ రకంగా ఉంటాయి? బలరాం, పడమట పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లో అంటే ఒక గంట నుంచి 45 నిమిషాల్లో తీసుకొచ్చేందుకు కూడా కాన్వాయ్ మొత్తం 7 వాహనాల్లో వల్లభనేని వంశీకి అయితే ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న 7 వాహనాల్లో అతి వేగంగా చాలా సీరియస్గా ఈ వాహనాలు తీసుకొస్తున్నాయి. ఎక్కడ ట్రాఫిక్ కానీ ఇతరేతర సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సంబంధిత అధికారులు అయితే ఇక్కడ విచారిస్తారు. విచారించిన తర్వాత ఏదైతే ఉందో విచారించే స్థలం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది క్రైమ్ వాళ్ళు ఉంటారు. ఈ సంబంధించి మీరు గేట్ ఓపెన్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేసి ఆ ప్రాంతంలోనే వల్లభనేని వంశీని విచారించేందుకు కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు కిడ్నాప్ చేయమన్నారు, ఎందుకు కిడ్నాప్ చేయమన్నారు, అదేవిధంగా సత్యవర్ధన్ సంబంధించి కేసు తారుమారు చేయడం గల కారణాలు ఏంటి, ఎందుకు ఎలా ప్రేరేపణ చేశారని చెప్పేసి కొన్ని తనదైన శైలిలో పోలీసులు అయితే విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయో ఇది కోర్టుకి పెట్టడము, తర్వాత న్యాయమూర్తి ముందు తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టుకు ఈ విచారించిన తర్వాత ఈరోజు ఈవినింగ్ కోర్టుకు పెడతారా, లేని పక్షంలో విచారణలో కొన్ని సమాచారం లేని పక్షంలో రేపు మార్నింగ్ కోర్టులో పెడతారనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు మార్నింగ్ పెడితే మాత్రమే ఇక్కడ హడావుడి ఎక్కువ ఉంటుంది. ఇతర వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ హడావుడి చేసే అవకాశాలు కాబట్టి ఈరోజు నైటే ఇక్కడ వీళ్ళని విజయవాడ కోర్టు సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలరాం, థ్యాంక్ యూ తిరుమలరావు.